హలో అండి. ఒక్కసారి చేపల కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నేను చేసే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ప్రయత్నిస్తే మళ్ళీ ఇదే పద్ధతిలో ప్రతిసారి చేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉండే ఈ వంజరం చేపల ఇగురును తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వంజరం చేపల కర్రీ అండి. వంజరం చేపల ఇగురు. దాని గురించి నేను ఇలా వంజరం చేప ముక్కల్ని తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. మనం వీటిని ఫస్ట్ తెచ్చినప్పుడే గల్లుప్పు యాడ్ చేసి బాగా మదాయించి 2-3 టైమ్స్ అయినా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, అలానే సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలండి ఇవి. ఇప్పుడు నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తాను. అలానే కొంచెం సాల్ట్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేశాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ చేప ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వంజరం చేపల ఇగురు అనేది ఓన్లీ పొట్ట ముక్కల వరకే చేస్తున్నానండి. అంటే తోక, తల ఇవన్నీ అయితే సెపరేట్గా తీసేసాము. అవి మనం పులుసులా చేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకొనైనా తినొచ్చు. నేను ఓన్లీ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే చేస్తున్నాను. ఇవి మనకి నార్మల్గా 1 కేజీ వరకు ఉంటాయండి. కేజీన్నర ఉండొచ్చు. ఇవి ఇలా నీట్గా మనం మొత్తం ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. మనం వంజరానికే కాదు, ఏ చేపలకైనా ఇగురు అనేది ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. దీనికి నేను స్పెషల్గా ఒక మసాలా అనేది చూపిస్తాను. చేపల కర్రీకి ఎప్పుడు హెవీ మసాలాలు బాగోవండి. లైట్గా ఉండాలి మసాలా అనేది. సో ఆ మసాలా ఎలా చేయాలి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మనకి మామూలుగా పులుసు చేపలు వేరుగా ఉంటాయి. ఇగురు లేదా కూర చేసే చేపలు అనేవి వేరుగా ఉంటాయి. కొన్ని చేపలు కేవలం పులుసుకి మాత్రమే బాగుంటాయి. ఈ వంజరం చేప అయితే ఫ్రైకి కానీ, ఇగురుకి కానీ, పులుసుకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటికి బాగా అన్నీ పట్టించి పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు నేను మసాలా ప్రాసెస్ని చూపిస్తాను. దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా తీసేసి వేసుకుంటున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, అలానే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అలానే 6-7 లవంగాలని తీసుకొని వేసుకోండి. అలానే ఒక 6 లేక 7 మిరియాలని వేసుకోండి. ఇంతేనండి. చేప కూరలో మనకి అల్లం అనేది యాడ్ చేయకూడదు. సో దీన్ని ముందు ఒకసారి డ్రైగా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా అనమాట. నేను చూపించిన విధంగా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టి ఉంచుకొని, ఇప్పుడు స్టవ్ పైన కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేయండి. ఒక రెమ్మ కరివేపాకు అనేది యాడ్ చేసి మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి మగ్గాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్ అనేది, దాన్ని యాడ్ చేసేయాలి. మనం చూసామంటే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం పేస్ట్ని యాడ్ చేసేద్దాం. ఇలా నేను చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముద్దతో నూరిన మసాలా పేస్ట్, ఈ 2 మిక్స్ అయ్యి మనకి కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలా చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా మసాలాలు అనేవి బాగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో ఫస్ట్ నేను ఈ మసాలా అనేది యాడ్ చేసేసాక మసాలాని బాగా మగ్గించుకుంటానండి. మనకి ఆయిల్ ఏదైతే మనం యాడ్ చేసామో అది మసాలా అంతా బాగా ఫ్రై అయినప్పుడు పైకి ఆయిల్ అనేది
తేలుతుందనమాట. అప్పుడు మనకి మసాలా అనేది చక్కగా ఫ్రై అయింది అని అనుకోవాలి. ఇప్పుడు నేను మసాలా ముద్దనైతే యాడ్ చేసేసాను. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. మనకి మిక్సీ జార్‌లో ఉండే ఇంకొంచెం మసాలాని వాటర్‌తో ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేయండి. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక మనకి ఆల్రెడీ మనం చేప ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసాము. సో, మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాము. మీరు తినే కారానికి తగినట్టు మీరు కారాన్ని యాడ్ చేయండి. యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ ఉంచితే ఇలా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ కానీ, కారం కానీ ఏమైనా వేయాల్సొస్తే ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనం సాల్ట్ కానీ, కారం కానీ ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేయడం వల్ల మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేయాల్సిన పని లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం చేప ముక్కలను యాడ్ చేసామంటే అస్తమాను కలపలేము. అవి విరిగిపోతాయనే డౌట్ ఉంటుంది. సో, అందుకే ఈ టైంలోనే చెక్ చేసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు నేను చేప ముక్కలన్నిటినీ జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మసాలా పేస్ట్‌లో ఇలా అరేంజ్ చేసేసుకోండి. కొంచెం మనం వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఇవి కొంచెం స్పేషియస్‌గా కుక్ అయ్యి ముక్క అనేది విరిగిపోకుండా బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసాక ఒక్కసారి ఇలా కుదుపుకోండి. ఇంకా మనం గరిటె అనేది ఎక్కువ పెట్టడానికి అవ్వదు. చేప ముక్కలు అనేవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇలా అటు ఇటు క్లాత్‌తో పట్టుకొని ఇలా మనం రౌండ్ తిప్పుతూ కుదుపుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి మనం బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక మన గ్రేవీకి ఎంత గ్రేవీ కావాలో దానికి కొంచెం ఎక్కువగా వాటర్ని యాడ్ చేయండి. మనకి గ్రేవీ అనేది ఉండే కొద్దీ మరిగే కొద్దీ తగ్గిపోతుంది కాబట్టి మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ అలానే క్లాత్తో అటు ఇటుగా ప్యాన్ని పట్టుకొని ఇలా రౌండ్ తిప్పుతూ కుదుపుకుంటూ మసాలా పేస్ట్ అనేది మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా జాగ్రత్తగా మొత్తం అంతా ఇలా కలుపుకోండి. లేదు అంటే మనం ఫస్ట్ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాక వాటర్ని యాడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేసేసి వాటర్ మరిగాక అప్పుడు చేప ముక్కల్ని వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. లేదు అనుకుంటే ఇలా కూడా జాగ్రత్తగా కలుపుకుంటూ మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ముక్కలన్నిటికీ ఈవెన్గా ఉప్పు, కారం, మసాలాలు పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీలోనే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కర్రీలో అనేది కర్రీ ఉడుకుతున్నప్పుడే యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత మనం ఫైనల్గా ఇంకోసారి కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేయండి. ఉంచేస్తే ఇలా మనకి ఆయిల్ అది బాగా పైకి తేలి చేప ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి. ఇలానే మనం 2-3 టైమ్స్ అలా మూత పెట్టుకొని సిమ్లో ఉంచి మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి అలా 2-3 టైమ్స్ ఒక 5 మినిట్స్ అలాగా పెడుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం కర్రీలో ఏమైనా సాల్ట్ కానీ, కారం కానీ తగ్గితే ఒకసారి టేస్ట్ చూసుకొని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసాక ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవడానికి నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి కలుపుకోండి. గరిట ఎక్కువ పెట్టకండి. ఆల్రెడీ మనకి ముక్క అనేది బాయిల్ అయిపోయింది. ముక్క అనేది బాయిల్ అయింది అనేది మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. ఫిష్ ముక్క యొక్క కలర్ అనేది కొంచెం మనకి ఎల్లోగా కరెక్ట్గా ముక్కకి అన్నీ పట్టుకునేటట్టు మారుతుంది. అంతేనండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మొత్తం ఆయిల్ అంతా మనకి పైకి తేలి చాలా బాగా కుక్ అయింది. మనకి చేప ముక్కలకి కలర్ అనేది ఎల్లోయిష్గా ఇలా ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వింది అంటే మనకి దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టాయని అర్థం. ఇప్పుడు మనం ఇంకా కర్రీని ఇంకొంచెం తిగ్గా కావాలి అని అనుకుంటే ఇంకా మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయచ్చు. లేదు ఇలా బాగుంటుంది, ఇలా గ్రేవీ కావాలి అని అనుకుంటే ఇలాగే ఉంచేయచ్చు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని. బాయ్ బాయ్. టేక్ కేర్.